హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఏమన్నా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కూల్గా బనానా మిల్క్ షేక్ తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక స్పూను పంచదార వేసుకున్నానండి. మీకు పంచదార ఇష్టం లేకపోతే మనక స్కిప్ చేసేసి హనీ కానీ డేట్స్ కానీ వేసుకోండి. అలాగే ఒక ఇలాచి ఇలా పొట్టు తీసేసి వేసుకున్నాను. దాంట్లోనే 2 బనానాస్ కూడా వేస్తున్నానండి. నేను క్వాంటిటీ వచ్చేసి 3 చేస్తున్నాను. బనానా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలాంటి చిన్న మిల్క్ షేక్ లాంటివి అలాంటివి చిన్న పనులు పిల్లలతో చేపించండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అలాగే మీకు కూడా హెల్ప్గా ఉంటుందన్నమాట. మీతో వాళ్ళు టైం స్పెండ్ చేసినట్టుంది, వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే నేను కాచి చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పాలు. ఆ పాలు యాడ్ చేశాను అనమాట. చూసారు కదా వీడియోలో గడ్డ కట్టినట్టు అయినాయి. అలా ఉంటే చిల్డ్గా బాగుంటుంది అనమాట. మీరు తప్పకుండా అలాగే ట్రై చేయండి. అవిగోండి పాలు వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోవటం. ఎంతో చల్లని బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందనమాట. మీరు కావాలంటే పైన బాదం కానీ జీడిపప్పు కానీ చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవచ్చండి పైన. నేనైతే ఏమీ యాడ్ చేయలేదన్నమాట. కొంచెం పిల్లల కోసం కాబట్టి బూస్ట్ యాడ్ చేశాను పైన. ఈ హాట్ సమ్మర్లో కూల్ బనానా షేక్ రెడీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే ఈ సమ్మర్లో అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చిన్న ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేయండి. స్క్రీన్ టైం తగ్గించండి. ఈ బనానా మిల్క్ షేక్ ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా? Keep smiling and be healthy. Bye. మన ఇంట్లో ఉన్న పెద్దలతో పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉండండి. స్క్రీన్ టైం తగ్గించండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.